భారతదేశంలో ఈ తరం వారందరూ అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో పాటు మన సాంప్రదాయాలను కాపాడుకుంటున్నామంటే ఆనాటి మహానుభావుల పుణ్యమే అని మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ ఈటెల రాజేందర్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళభరణం కృష్ణమోహన్లు తెలిపారు. నేడు షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని అల్విన్ కాలనీ డివిజన్ పరిధి శంషీగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ మాధవరం కాంతారావులతో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా భారతమాత ముద్దుబిడ్డ జాతి గర్వించే బిడ్డ ఛత్రపతి శివాజీ 396వ జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా వాడవాడన జరుగుతున్నాయన్నారు. ఆనాడు మొఘల్ చక్రవర్తులు దుర్మార్గాలను ఎదిరించి హైందవ సమాజాన్ని కాపాడటంలో ఆయన చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని అన్నారు. వారి కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురి చేసిన ప్రజలే ముఖ్యమని కోట్లాడిన ధీరుడు ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజ్ అని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయన స్ఫూర్తిని ఇక్కడ ఉండే ప్రజలకు తెలిసేలా ప్రయత్నం చేయడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 110 కోట్ల మంది హృదయాలలో ఇప్పటికీ శివాజీ జీవిస్తున్నాడని ఆయన వెల్లడించారు. ఛత్రపతి శివాజీ ఈరోజు దేశవ్యాప్తంగా భారత మాత ముద్దు బిడ్డ, భారత జాతి గర్వించే బిడ్డ ఛత్రపతి శివాజీ 396వ జయంతి ఉత్సవాన్ని ప్రతి రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ఇలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆనాడు మొఘల్ చక్రవర్తుల దుర్మార్గాలను ఎదిరించి హైందవ సమాజాన్ని కాపాడంలో, భారత జాతి ప్రాణాలని మానాలని కాపాడంలో ఆయన చేసిన త్యాగం ఇవాళ జాతి ఎప్పటికీ మర్చిపోదు. వారి కుటుంబం చిత్రహింసలకు గురైనప్పటికీ కూడా నా ప్రజలే ముఖ్యమని, నా దేశమే ముఖ్యమని చెప్పి ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజ్ గారు. ఇవాళ ఈ తరం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ మనం కాపాడుకుంటున్నామంటే ఆనాటి మహానుభావుల త్యాగాల పుణ్యం అనే విషయాన్ని మనం వేసుకోవడమే కాదు, రాబోయే తరాలకు కూడా అందించడం మన కర్తవ్యం. ఈరోజు శంషీగూడలో రవి యాదవ్ గారు వారి మిత్ర బృందం అంతా కూడా ఈ శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజానికానికి శివాజీ మహారాజ్ యొక్క త్యాగం, శివాజీ మహారాజ్ యొక్క ఇవాళ కమిట్మెంట్, శివాజీ మహారాజ్ యొక్క దేశభక్తి ఈ ప్రాంత ప్రజానికానికి అందిస్తుందనడంలో, స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే కాలంలో మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని కాపాడే క్రమంలో ఇవాళ యువకులు చేస్తున్న ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నం చాలా అభినందనీయమని చెప్పి ఈ ప్రాంత ప్రజానికానికి నేను కోరుతూ, ఈరోజు శివాజీ మహారాజ్ మరణించి కూడా 140 కోట్ల హృదయాల్లో జీవిస్తున్న బిడ్డ. ఇవాళ భూమి ఉన్నంత వరకు, ఈ దేశం ఉన్నంత వరకు శివాజీ మహారాజ్ ఈ భారత జాతి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, శివాజీ మహారాజ్ కి జై, భారత్ మాతాకి జై. ధర్మం, ధైర్యం, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచినటువంటి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరం పరిధిలో ఉన్నటువంటి శంషీగూడలో ఈరోజు శివాజీ యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మాన్యులు మల్కాజ్గిరి లోకసభ సభ్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు, ఆ విధంగానే మేమందరం కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాం. శివాజీ మహారాజ్ కేవలం స్వాతంత్రం అంటే భూభాగాన్ని ఆక్రమించుకోవడం కాదని, స్వాభిమానంగా ఉండాలని, మహిళామతులకు రక్షణ కల్పించాలని, ప్రజలకు అండదండగా ఉండాలని, రైతులు భద్రంగా ఉంటే దేశం విరాజిల్లుతుందని చెప్పి ఒక ధర్మానికి, ధైర్యానికి, స్వాభిమానానికి ప్రతీకగా వారు అచంచలమైనటువంటి ఒక శక్తిని ఈ ప్రపంచానికి అందించారు.
అందుకే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన వద్ద ఉన్నటువంటి ధైర్యమే ఆయనను గెలిపించింది. ఆయన వద్ద సైన్యం తక్కున్నా, ఆయన దగ్గర ఆయుధ సామాగ్రి తక్కున్నా, గేరిల్లా లాంటి ఉద్యమంతో మొత్తం ఉన్నటువంటి వాళ్ళను సమాయత్తం చేసి గెలుపే ధ్యేయంగా పోరాటం చేసినటువంటి ఒక మహారాజుగా, ఒక ప్రజల మనిషిగా చరిత్ర పుటల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు నిలిచారు. కాబట్టి ఇప్పటికి కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అనేకమైనటువంటి ఉద్యమాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఉద్యమానికి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క నామాన్ని స్మరించి సాధించాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతున్నటువంటి గొప్ప సంఘటన మనకు భారతదేశ ఇతిహాస చరిత్రలో, భారతదేశ ఆధునిక ఉద్యమ చరిత్రలో చాలా స్పష్టంగా కనపడుతుంది. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి మహనీయుడి యొక్క ప్రతీకగా నిలిచినటువంటి, చిహ్నాన్నంగా నిలిచినటువంటి, ఒకనాడు మహిళను అగౌరవపరుస్తున్నటువంటి సందర్భంలో మహిళామతల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి దిశగా, రైతులకు రక్షణ ఇచ్చేటటువంటి దిశగా, యువతకు ఆత్మస్థైర్యం ఇచ్చేటటువంటి దిశగా, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, అన్ని వర్ణాలకు సమానమైనటువంటి ప్రాతిపదికలో హక్కులు సంక్రమించబడాలి. ఆనాడే ప్రజాస్వామ్య స్ఫూర్తిని తన రాజ్యంలో అమలు చేసి ఎంతో మందికి స్వేచ్ఛను ప్రసాదించినటువంటి మహానుభావుడుగా చరిత్ర పుటల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఇవాళ మా టప్ప రఘు, ఆ విధంగానే శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శంషీగూడలో ఆ మహనీయుడి యొక్క విగ్రహాన్ని మా అందరి చేతుల మీదుగా ఆవిష్కరించేటటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ